గత కొద్ది రోజులుగా ఏదైతే ఒక స్వచ్ఛంద సంస్థ అయినటువంటి ఆర్డిటి పైన జరుగుతున్నటువంటి ఈ రాజకీయ కుట్ర బహుజన్ సమాజ్ పార్టీ తరపున తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం. గత వైసీపీ ప్రభుత్వంలో ఏదైతే ఆర్డిటి సంస్థ రెన్యువల్ అవ్వాల్సినటువంటి అవసరం ఉండిందో నేటికి కూడా ప్రభుత్వం మారింది. ఈరోజు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది. అయినప్పటికీ కూడా ఆర్డిటి సంస్థను రెన్యువల్ చేయకపోవడం చాలా బాధాకరం. దీనిని బహుజన్ సమాజ్ పార్టీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర కమిటీ నుండి నేను తీవ్రంగా ఖండిస్తూ ఉన్నా. ఈ రాయలసీమ వాసిగా చాలాసార్లు అనంతపురం జిల్లాకి గతంలో నా చిన్నప్పుడు మా బంధువర్గం కదిరి ప్రాంతంలో ఉన్న నేపథ్యంలో చాలాసార్లు మేము ఈ ప్రాంతానికి వచ్చినప్పుడు ఈ షెడ్యూల్ క్యాస్ట్కి సంబంధించిన వాళ్ళు, ఎస్టీ బీసీ మైనార్టీలకు సంబంధించిన వాళ్ళు చిన్న చిన్న ఇల్లులు కట్టుకొని దానిపైన ఆర్డిటి అని రాసి ఉండడం చూసేవాడిని. నేను అప్పుడే అడిగేవాడిని, నేను అంటే దేనికోసం రాశారు ఈ విధంగా, మన ఇంటి పైన ఎందుకు రాశారు అంటే, ఇది ఆర్డిటి సంస్థ వాళ్ళు ఎవరైతే ఇల్లు లేని వాళ్ళు ఉంటారో ఆ ఇల్లు లేని వాళ్ళకి వాళ్ళే ఇల్లు కట్టించి ఇల్లు ఇస్తారు. ఎవరికైతే పిల్లలకు చదువులు ఉండవో వాళ్ళకు ఉచితంగా చదువులు చెప్పించడానికి ప్రయత్నం చేస్తారు. ఈ అనంతపురం జిల్లాలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో అనంతపురం జిల్లా కరువు జిల్లాగా నంబర్ 1 కరువు జిల్లా అంటే అనంతపురం జిల్లాగా ఉండేది. ఈ అనంతపురం జిల్లాకి రెండు కారణాల వల్ల ఈ అనంతపురం జిల్లా ప్రజలు ఎంతో కొంత, మరీ ముఖ్యంగా ఈ బడుగు బలహీన వర్గాలు, ఈ బహుజన కులాలైనటువంటి ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ వర్గాలు ఒక ఆర్డిటి సంస్థ అయితే, రెండు మహనీయుడు సత్యసాయి వల్ల ఈ అనంతపురం జిల్లాలో ఎంతో కొంత పిల్లలకు చదువులు వచ్చినాయి, వైద్యం వచ్చింది, కొంత మౌలిక వసతులు వచ్చినాయి. కానీ నేడు ఈ కూటమి ప్రభుత్వం ఎక్కడైనా కూడా మనకు వాళ్ళు పెట్టరు, పెట్టే వాళ్ళని పెట్టలేదు. ఇది కూటమి ప్రభుత్వము, భారతీయ జనతా పార్టీ, తెలుగుదేశం పార్టీ, జనసేన పార్టీ ఉమ్మడిగా ఈ 3 రాజకీయ పార్టీలు కూడా నేడు ఆంధ్రప్రదేశ్ అధికారంలో ఉంటూ స్వచ్ఛందంగా సేవ చేస్తూ, వైద్యాన్ని అందిస్తూ, విద్యను అందిస్తూ, కొంత మౌలిక వసతులు అందిస్తూ ఉన్నటువంటి ప్రజలు ఎవరైతే అణగారిన కులాలు ఉన్నారో వాళ్ళు ఎట్టి పరిస్థితులను సంతోషంగా ఉండడం ఇష్టం లేకుండా వీళ్ళు కార్యక్రమాలు చేస్తూ ఉన్నారేమో అని చెప్పి అనిపిస్తూ ఉంది. ఏదైతే సెంట్రల్ పార్టీ అయినటువంటి కేంద్ర ప్రభుత్వం, భారతీయ జనతా పార్టీ వాస్తవానికి దీని వెనకల ఒక మహా కుట్ర అయితే దాగి ఉంది. కేవలం మతం పేరుతో వాళ్ళు ఒక క్రిస్టియన్ మతానికి సంబంధించిన వాళ్ళని చెప్పి క్రిస్టియన్ అయినా, ముస్లిం అయినా, హిందువులైనా, బుద్ధిస్టులైనా, సిక్కులైనా ఎవరైనా సరే మానవత్వం అనేది చాలా ముఖ్యమైనది. మానవత్వానికి మించింది ఏది లేదు. ఒక ఆర్డిటి సంస్థ మానవత్వాన్ని చాటుకుంటా ఈరోజు ఇక్కడ కార్యకలాపాలు చేస్తూ ఉంది. ఉచితంగా విద్య అందిస్తూ ఉంది, ఉచితంగా వైద్యాన్ని అందిస్తూ ఉంది. అలాంటిది కూడా మీరు తట్టుకోలేకపోతా ఉన్నారంటే ఈ భారతీయ జనతా పార్టీకి మతం మత్తులో ఈ భారతీయ జనతా పార్టీ నాయకులైనటువంటి మోడీ, అమిత్ షా తలతూగుతూ ఈరోజు ఆర్డిటి సంస్థను నిర్వీర్యం చేసే కుట్ర చేస్తున్నారు. వాళ్ళకేముంది, ఇక్కడ మేము చేయకపోతే మేము సెట్ బ్యాక్ అవుతామంటారు. కానీ నష్టపోయేది కూడా ఈ ప్రాంత ప్రజలు, ఇక్కడ ఉన్నటువంటి బడుగు బలహీన వర్గాలు మరీ ముఖ్యంగా కూడా. కాబట్టి ఇది ఒక భారతీయ జనతా పార్టీకే మనం ఆపాదించాల్సిన అవసరం లేదు. నేను సూటిగా అడుగుతా ఉన్నా ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు గారిని, ముఖ్యమంత్రి చంద్రబాబు అడుగుతా ఉన్నా, మీకు నిజంగానే ఈ చిత్తశుద్ధి ఉంటే, మీకు నిజంగానే మత విద్వేషాలు లేకుండా నారా లోకేష్ ఒక ట్వీట్ పెట్టడం చూసా. ఎక్కడో సమ్మక్క సారక్క జాతరలో ఒక ముస్లిం అతను పోయి బన్నమ్ముకుంటా ఉంటే ఆ బన్నమ్ముకున్నానికి మేము అండగా ఉంటాము, మతాలకు కులాలకు వర్గాలకు వర్ణాలకు ప్రాంతాలకు ఇక్కడ భేదం లేదు అని చెప్పి మాట్లాడినటువంటి నారా లోకేష్ గారిని అడుగుతా ఉన్నా, మరి మీ సొంత రాష్ట్రంలో, మీ రాయలసీమ ప్రాంతంలో అనంతపురం జిల్లాలో ఒక ఆర్డిటి సంస్థకి ఈరోజు ఇబ్బంది వచ్చినప్పుడు మీరు ఏ దామాషా ప్రకారం ఈ ఆర్డిటి సంస్థను నిర్వీర్యం చేసే కుట్ర చేస్తా ఉన్నారని చెప్పి నేను నారా లోకేష్ చంద్రబాబును అడుగుతా ఉన్నా. నేను ఒకటే మాట చెప్తా ఉన్నా, నిజంగానే ఈ కుట్ర వెనకాల భారతీయ జనతా పార్టీ ఒకటే లేదు, తెలుగుదేశం పార్టీ, జనసేన పార్టీ కుట్రతో భాగంగానే ఈ రోజు ఆర్డిటి సంస్థపై ఈ యొక్క కార్యకలాపాలు జరుగుతూ ఉన్నాయి. మీరు చిత్తశుద్ధి ప్రదర్శించుకోవాలంటే, మీరు నిజంగానే మీకు చిత్తశుద్ధి ఉంటే, మీకు కులాలు మతాల పట్ల విద్వేషం లేకపోతే,
మీకు బడుగు బలహీన వర్గాల పట్ల చిత్తశుద్ధి ఉంటే ఆర్టీడీ సంస్థను వెంటనే మీరు రెన్యువల్ చేసే విధంగా మీరు ప్రయత్నం చేయాలని చెప్పి నేను డిమాండ్ చేస్తా ఉన్నా. నేను ఒకటే చెప్తా ఉన్నా, ఒకవేళ తెలుగుదేశం పార్టీయో వైసీపీనో జనసేననో బీజేపీనో మీరు రాకపోతే ఒక బహుజన్ సమాజ్ పార్టీ ఈ దేశంలో 3వ అతిపెద్ద జాతీయ పార్టీగా ఈ ప్రాంతానికి రాష్ట్ర అధ్యక్షుడిగా నేను ఒకటే మాటిస్తా ఉన్నా. ఎట్టి పరిస్థితుల్లోనూ ఆర్టీడీ సమస్యకు సంబంధించింది మా కేంద్ర నాయకులతో మాట్లాడి వెంకుమారి మాయావతి గారి దృష్టికి తీసుకెళ్లి 22వ తారీఖున లక్నోలో ఆల్ ఇండియా సమావేశం ఉంది. ఎట్టి పరిస్థితుల్లో మేడం గారి దృష్టిలో పెట్టి ఈ యొక్క విషయాన్ని ఈ యొక్క ఒక ప్రాంతీయ సంస్థ కాదు, ఒక జాతీయ సమస్యగా ఆర్టీడీ సంస్థ యొక్క అంశాన్ని తీసుకుని వెళ్ళి ఎట్టి పరిస్థితుల్లో బహుజన్ సమాజ్ పార్టీ ఆర్టీడీకి అండగా ఉంటుంది. భవిష్యత్తులో ఒక మంచి కార్యాచరణ కూడా చేసి ఈ సంస్థను ఎట్టి పరిస్థితుల్లోనూ రెన్యువల్ చేసి ఈ ప్రాంత ప్రజలందరికీ కూడా మరిన్ని సేవలు అందించే విధంగా కృషి చేస్తానని చెప్పి తెలియజేస్తా ఉన్నా. జై భీమ్, జై భారత్, జై బీఎస్పీ.